పూరా లోకల్. బాలాపూర్ లడ్డు వేలం హోరాహోరగా కొనసాగింది. ఈ లడ్డూని ఈసారి లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి 35 లక్షలకు కైవసం చేసుకోవడం జరిగింది. దాదాపు 35 మంది వరకు ఈ వేలం పాటలో పాల్గొనడం జరిగింది. గత 6 ఏళ్లుగా కూడా లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూను దక్కించుకోవాలని చెప్పేసి కూడా అనేక సార్లు వేలం పాటల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈసారి ఆయనకు 35 లక్షల రూపాయల వేలం పాటలో ఈ బాలాపూర్ లడ్డూని కైవసం చేసుకోవడం జరిగింది. గత ఏడాది ఇది 30,01,000 రూపాయలు అక్కడ ఉన్నటువంటి కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకోవడం జరిగింది. మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ లడ్డూని దక్కించుకోవాలని చెప్పేసి కూడా పెద్ద మొత్తంలో వ్యాపారవేత్తలు, అదేవిధంగా రియల్టర్లు, మిగతా బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పొలిటికల్ లీడర్స్తో పాటు చాలామంది కూడా ఇది సెంటిమెంట్గా భావించి బాలాపూర్ లడ్డూని దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చాలామంది కూడా ఈ వేలం పాటలు పాల్గొంటూనే ఉంటారు. అయితే ఇది చాలా అరుదుగా వీళ్ళందరూ కూడా వేలం పాటలు పాల్గొన్నప్పటికీ కూడా అక్కడ ఈ లడ్డు అనేది కూడా స్థానికులకు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, మిగతా హైదరాబాద్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చాలామంది వేలంపాటలో లడ్డూని కైవసం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది. బాలాపూర్ లడ్డూని కైవసం చేసుకుంటే ఒక జాక్పాట్ తగిలినట్టే అనే భావిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది. దీంట్లో అనేక రకాల మార్పులు జరుగుతాయి. బాలాపూర్ లడ్డు వల్ల మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి బాలాపూర్ లడ్డు ఎవరికి దక్కుతుంది, ఎవరు ఈ వేలంపాటలో దక్కించుకుంటారనేది కూడా ఎంతో ఉత్కంఠభరితంగా అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. సో ఫైనల్గా కూడా లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి 35 లక్షల రూపాయలకు ఈ లడ్డుని కైవసం చేసుకున్నారు. అయితే తనకు ఈ లడ్డు రావడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా నేను ఇలాంటి సమయం కోసం వేచి చూస్తున్నానని చెప్పేసి కూడా దశరథ్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మొత్తం కూడా లడ్డు వేలం అనేది కూడా గత ఏడాది కంటే ఈసారి కొద్దిగా ఆలస్యం జరిగినప్పటికీ కూడా ఈ లడ్డు వేలం అనేది పూర్తయింది. మరి కాసేపట్లో అక్కడ నుంచి శోభాయాత్ర ట్యాంక్ బండ్ వైపు ప్రయాణం అవుతుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, పండిత్ రెడ్డి 34 లక్షల 20 వేలు, కంచెల శివారెడ్డి 50,000 రూపాయలు, సామ రామరెడ్డి 34 లక్షల 70,000 రూపాయలు, సామ పండిత్ రెడ్డి 34 లక్షల 75,000 రూపాయలు, లింగాల దశరథ్ 30 లక్షల రూపాయలు ఒకటోసారి, లింగాల దశరథ్ 34 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ 35 లక్షల రూపాయలు రెండోసారి, లింగాల దశరథ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ 34 లక్షలు మూడోసారి,